సో ఇదే విషయం పైన స్పందించేందుకు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇంతకుముందే మనం పైకి పోయి కూడా చూడడం జరిగింది. సో సారీ, ఆయన పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో, కుటుంబ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ భార్య ఏమో ఎప్పుడు కూడా ఉద్యమం గురించి, బీసీ ఉద్యమం గురించి, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమె మాట్లాడిందని ఆమె మాట్లాడుతున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు దీనిపైన? మొత్తం అనుకునేటువంటి క్రమంలోనే ఏడుస్తూ ఉంది. ముగ్గురు పిల్లలు, ఆయన కార్ డ్రైవరు, ఏం పేరు అమ్మా మీ ఆయన పేరు అని అడుగుదాం అనుకున్నా. మీరు తనని అడుగుతా ఉన్న క్రమంలో నేను అడగలేకపోయినా. తన పేరు ఏం పేరు కూడా నాకు తెలియదు. కానీ బీసీ సామాజిక వర్గం, ఓకేనా, బీసీ శ్రీకాంతాచారి మనము నిన్ననే ఇది చేసుకున్నాం, స్మరించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళంతా బీసీలే మెజారిటీగా. సరే, అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ ఉద్యమానికైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్స్ అమలు చేయాలి పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఇంకో దాంట్లో కానీ. 3 పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పిలుపునిస్తే అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు మా సంపూర్ణమైన మద్దతు అన్నారు. మరి చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఎవరు చేయాలనో చెప్తే ఈరోజు ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోపోవు కదా. సరే, ఆయన తొందరగా కోలుకోవాలి. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు, ప్రాణాలు తీసుకోకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలకులతో మనం కొట్లాడాలి. అందుకని నీ ప్రాణం పోయిందనుకో, నీ 3 పిల్లలు, నీ భార్య, నిన్ను నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆగమవుతారు కదా. కాబట్టి ఇలా ఈ నాయకులు మా హక్కులు అడిగేటువంటి ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మా ప్రాణాలు పోవడానికి కారకులు అవుతా ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి నిందితుడు నరేంద్ర మోడీ అయితే, రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ముఖ్యమంత్రి ఆయన. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్తా ఉంటే, ఆ 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పార్లమెంట్లో కొట్లాడి నరేంద్ర మోడీతో బీసీ బిల్లు పెట్టిస్తే అయిపోయింది కదా, ఈ పంచాయతీ ఉండదు కదా. మరి ఈ పాపం ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని. అన్ని పార్టీలు బీసీ ఉద్యమానికి మద్దతు అన్నారు. మరి ఎవరు చేయాలి? మీరే చేయాలి కదా. కాబట్టి ఇలా దొంగ రాజు వీళ్ళంతా ఏమంటారు, ఒకరి మీద ఒకరు నూక్కొని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులు అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి రేవంత్ రెడ్డి అండగా ఉండాలి. వాళ్ళ 3 పిల్లల్ని ఆదుకోవాలి. మెరుగైనటువంటి వైద్యాన్ని అందించి ఆయన ప్రాణాలని కాపాడితే కనుక మీరు నిజంగా ఏమంటారు, మీ పార్టీ బీసీల పట్ల లేకపోతే అనగారినటువంటి ప్రజల పట్ల మీకు ప్రేమ ఉన్నట్టు అనుకుంటాం. ఆయన ప్రాణం కనుక పోయిందనుకో, ఖబర్దార్ ఢిల్లీని కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తారు. దేశంలో ఉన్న అందరిని పంపించామని చెప్పాము. ఎప్పుడు నైట్ 10 లోపల అందరిని పంపించాం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. మరి మేము 4 కోట్ల మంది వస్తారు సార్. దేశంలో ఉన్న కోట్ల మంది బహుజనులు వస్తారు. అందరిని చూడాలి. అందరిని పంపించాం మేము. అదే సార్, మమ్మల్ని మేమైతే రాలేదు కదా. మేమైతే రాలేదు కదా. 10 వరకు పంపించాం మేము. ఇది కరెక్ట్ కాదు సార్. డెమోక్రసీ అనబడదు సార్. ఇది కరెక్ట్ కాదు. ఇది మేము చదువుకునే వాళ్ళం, మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. కానీ మీరు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయట్లేరు సార్. ఎంత చిన్న చూపా సార్ మా బీసీలు అంటే మీకు ఏమన్నట్టు? చూడండి తెలంగాణ ప్రజలారా, ఈ రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి ఈయన? ఆయన పిసిసి అధ్యక్షుడు చెప్తాడు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటాడు. ఏదా బీసీలు లేచిపోతే రేవంత్ గౌడు ఏమన్నాడు? ఈ రేవంత్ గౌడు మననే చనిపోయాడు. ఆ ఎలమదొర కోసం చారి చచ్చిపోయాడు. ఈ రెడ్డి కొరకు ఈయన ఏమన్నట్టు? ఇది మొండి వైఖరి కూడా ఉండొద్దు సార్. ఈ పద్ధతి లోపల ఉన్నటువంటి సాయికి ఏమన్నా కావాలి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తాం. ఒక హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యం లేదు, ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో లేదో లోపలికి వెళ్ళి చూస్తామంటే సిఐ గారు వెళ్ళడానికి పర్మిషన్ లేదో నూకేస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అండి? కనీసం కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి. రేవంత్ రెడ్డి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, డ్యూటీ. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్. ఎంత దుర్మార్గమా? ఎక్కడ బతుకుతున్నాం మనం? పోలీస్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఎవరిని పంపించకు, బీసీలు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి రైట్స్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళ పనులు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీకే కాదు నరేంద్ర మోడీకి కూడా తగులుతుంది పాపం. మనం ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమానికి మా ఫుల్ మద్దతు అన్నారు. ఇప్పుడు ఏడబండుకున్నారా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది టైం. ఈ రాజకీయ నాయకులు ఏడబండుకున్నారు?
8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్లో కొట్లాడి నరేంద్ర మోడీతోని 9th షెడ్యూల్లో బిల్లు పెట్టియండి అనంటే అన్ని పార్టీలు మద్దతు పలకరించినాయి. మరి ప్రాణం పోవడానికి కారణం ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? కాబట్టి తెలంగాణ ప్రజలందరూ పసిగట్టండి. ఇలా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీసీ బిడ్డల్ని చూసేటువంటి హక్కు లేదు. మీరు చచ్చిపోండి, మీకు హక్కులు ఇవ్వం, మీరు రోడ్లకి కొట్లాడినా మిమ్మల్ని పట్టించుకోం. ఇంకా నక్సలైట్ కాకపోతే ఇంకేమవుతారు ప్రజలు? దేశంలో నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అడవులను మొత్తం అంబానీ ఆదాన్ని కట్టబెడతాడు. ఇంకేడుంటుంది? పంపించారంట. రేపు 4 కోట్ల మంది బీసీ బిడ్డలు ఈ హాస్పిటల్ ముందు కూర్చుందాం. అది ఏదో గేట్ పాసు టైము అని రూల్స్ చెప్తాం. మనకే రూల్స్ ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. ఆ పద్ధతి ప్రకారం వెళ్దాం. రేపు పొద్దున్న 6 గంటలు. ఎన్ని గంటలకు సార్? సిఐ సార్ టైమింగ్స్ ఎన్ని గంటలకు సార్? విజిటింగ్ టైమింగ్స్ అని చెప్పండి, మా సమాజానికి చెప్పుకుంటాం మేము. మరి మీరు చెప్తారు. సూపరింటెండెంట్ సార్ అయితే ఇక లేడు కదా సార్, మీరే ఉన్నారు కదా, ఆ గైడ్లైన్స్ మీకే తెలిసి ఉంటాయి కదా సార్. మనం చూసేద్దాం వెళ్ళదు. సరేలేండి సార్, సార్ని అడిగే పోతానులేండి. థ్యాంక్ యూ. చంపేసి రమావని బతికి ఉన్నాడు లోపల. సున్నిత్తం మాకు తెలుస్తుంది కదా సార్. నేను పోలే సార్, అప్పుడు సార్, ఇప్పుడు లేదు కదా. 6 గంటల గ్యాప్ అయింది. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు సార్. సరే ఆయన పోయింది సార్, ఓకే. ఆయన పోయినప్పుడు మంచిగా 6 గంటలు అయింది కదా. పానం పోవడానికి 6 సెకండ్ సరిపోతుంది. చెప్పండి. అవును సార్, ఆయన పోయినప్పుడు మంచిగానే ఉన్నాడంట. 6 గంటల కింద సార్. నేను కోరుకుంటున్నా సార్. ఆయన అలా అవడానికి కారణమే రేవంత్ రెడ్డి. మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. ఆయనను పంపించారు సార్, మంచిదే. ఇప్పుడు ఎట్లుండదో తెలియదు కదా. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. అందరూ బాగుండాలని కోరుకుంటాం సార్. మేము మీ పట్ల మాకు ఏమి ఉండదు కదా. మేము 600 కిలోమీటర్స్ కల్పించినాం. అయితే మాలాంటి సామాజిక రేపు మార్నింగ్ రండి అని చెప్పిన రేపు మార్నింగ్ రండి. పేరెంట్స్ ఉంటారు కదా సైడ్కి ఉండండి. పేరెంట్స్ ఉంటారు కదా మీరు సైడ్కి ఉండండి. పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్స్ బయట సార్, లోపల ఉంటారు. లోపలికి వెళ్తే వాళ్ళ అటెండెన్స్ ఉంటారా? ఇక్కడ ఉన్నారు కెమెరా ఎట్లా సార్? లేదు సార్, ఎవరు పోతలేదు సార్. వాళ్ళు ఉన్నారు సైడ్కి ఉండండి. కాదు సార్, మమ్మల్ని పంపించడానికి ఓన్లీ పేషెంట్స్ ఉన్నారు, ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ. పోలీసు వాళ్ళు వాళ్ళంటే ఇన్ఫెక్షన్ కదా సార్. మేము బయటలో ఉన్నాం, ఎవరు లేదు. మేము కూడా బయట నుంచే చూసేస్తాం సార్. బయట నుంచి బయట దూరం ఉంటే దూరం అవుతున్నాం. మేము కూడా అట్లనే చూసేస్తాం. ఉండదు బయటికి వరకు పంపారు. లోపల సూపరింటెండెంట్ గారు పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. ఇప్పుడు ఆయనేమో ఎస్ఐ గారు పర్మిషన్ అన్నారు, ఎస్ఐ గారేమో సూపరింటెండెంట్ గారు పర్మిషన్, ఆయన ఇంకోటి బాబు మేము పంపించమని చెప్తున్నాము. ఓకే ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ పర్మిషన్ సూపరింటెండెంట్. మేము సతాయించారండి. 6 గంటల నుంచి మీ వాళ్ళు సతాయించారు మమ్మల్ని. మీరు వస్తున్నారు, వెయిట్ చేయించారు మమ్మల్ని. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అంటే మా బీసీ బిడ్డల్ని చూసే హక్కు కూడా మాకు లేదా? ఇంకా మీరు వీడియో తీసుకొని మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి సార్, మీరు రెడ్డి సార్, రెడ్డి సార్ మీరు సరే ఓకే, మీ పట్ల మాకు గౌరవం లేదు. కానీ మా బీసీ బిడ్డలు చచ్చిపోతే, ప్రాణం పోతుందేమోనండి భయంతో చూసే ఇది కూడా లేదు మాకు. సామాజిక ఉద్యోగాలు కరీంనగర్ నుంచి వచ్చిండు, కానీ హైదరాబాద్ నుంచి వచ్చింది సార్. ఇద్దరు చూసేస్తాం సార్. అంటే సార్ మావాడు పొద్దున్నలోపు ఏమైనా అయితే మాకు ధైర్యం ఉంటుంది కదా, మంచిగా ఉండడానికి చూసేస్తాం కదా సార్. బయట ఆవేశం చెప్తాను కదా సార్. లోపల ఏం జరుగుతుంది? బాధ్యత డ్యూటీ చేస్తున్నారు మాకోసం. గౌరవిస్తాం సార్. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీనే సార్. మేము బీసీ ఈ రేవంత్ రెడ్డి మా ఫ్యామిలీ కాదా? సార్ ఇద్దరిద్దరు పవన్ కళ్యాణ్ ఆయన పేరు వాళ్ళకి ఏమైనా అయితే ఏమంటే పంపించేస్తారు. ఎక్కడ సార్ ఎక్కడ కాదు సార్. మేము ఏమంటాం, చాలా దూరం నుంచి వచ్చినాం డాక్టర్లు కూడా పంపించుద్దాం. కరెక్టే సార్. ఈ ఆర్డర్ ఇద్దరిద్దరిని పంపించాలి. గేట్ పాస్ మీద ఎంతమందికి అయితే పర్మిషన్స్ ఉంటాయో అమ్మ ఎలా అని చెప్పండి, మేము ఇద్దరిద్దరం వెళ్తాం. ఏం చేస్తారు? మనోధైర్యం ఉన్న రాలే, కనీసం ధైర్యం మీద కానీ మీరు పంపించారు. కనీసం మనోధైర్యం మీద మీరు పంపించకపోతే ఎస్ఐ గారు, సిఐ గారు సార్. సార్ సిఐ సార్ పంపించండి సార్. చెప్తాను పంపించారా సార్? ఫ్యామిలీ మెంబర్స్ వరకు పంపించారు సార్. పంపిస్తే కనీసం మనోధైర్యం చెప్పడానికి ఉంటుంది. ఉన్నారు సార్, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపల వాళ్ళు ఏ పరిస్థితుల్లో తెలియదు సార్. ఫ్యామిలీ ఎవరు ఆధ్వర్యం ఉన్నారు, ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అసలు వాళ్ళు ఎక్కడ గురవుతున్నారో మాకు తెలియదు కదా సార్.
పేషెంట్ డాక్టర్ల ఆధ్వర్యం ఉంటుంది అన్ని ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా లేదు అలా పానం పోతే ఏమున్నా సార్ గవర్నమెంట్ దవాఖాన రేవంత్ రెడ్డి పాలన చక్కలేదు గవర్నమెంట్ దవాఖాన చక్కలేదు మా బీసీ బిడ్డలు వచ్చి జాయిన్ అయితే పానం పోతుందో కూడా తెలియదు ఆమె ధైర్యం చెప్పుకొని 4 కోట్ల మంది దగ్గర మంచికి రూపాయి వేసుకొని మల్టీనేషనల్ హాస్పిటల్లో చూపించుకుంటాం సార్ అట్లా ఉన్నాను పోనీయండి ఆ అక్క మా అక్క ఆ అన్న మా అన్న రెడ్డి గారులో ఒక్కటయ్యి మా బీసీలో ఇట్లా చేస్తే ఏమన్నాడు సార్ మీ చేతి దండం పెడతాం సార్ చాలా దుఃఖంతో చెప్తున్నాం ప్రతి దానికి మా బిడ్డలు ప్రాణం పోతా ఉన్నాయి ఒక ముగ్గురు ముగిస్తాం సార్ లోపల రిక్వెస్ట్ చేస్తాం పంపించండి కరెక్ట్ కాదు సార్ మీరు ఈ తెలంగాణ పోలీసులు మా కోసం పనిచేయాలి కదా సార్ మా బిడ్డల కోసం పనిచేయాలి కదా సార్ మేము దండం పెడతామని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అండర్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఏం సార్ జస్ట్ పోయడానికే మీరు ఇట్లా వ్యతిరేకితే కరెక్ట్ కాదు తెలంగాణ ఇద్దరిద్దరు వయసు మీ ఆధ్వర్యంలో మీరే రండి మాతో పాటు మీరు రండి సార్ మాతో పాటు మీరే రండి మీరు రండి మాతో పాటు దగ్గర ఉండి మీరు రిలీజ్ చేసుకుంటారు వాళ్ళకు 5 10 లేదో అడిగి చాలా మంది 5 10 మాట్లాడి